మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్ పై విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లోకేష్ను చంద్రబాబు నాయుడును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లాకు సంబంధించి మద్దిపాడు తెలుగుదేశం నాయకుడు ముత్తనపల్లి రామలింగం వారం రోజుల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తనపైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఎవరైతే ఆ కేసుకి ఇచ్చారో, ఆ కేసు ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదుదారులకు నోటీస్ జారీ చేసింది. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన న్యాయవాది అరెస్టుకు సంబంధించి రక్షణ కల్పించాలని కూడా ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే అరెస్టుకు సంబంధించి రక్షణకు సంబంధించి బెయిల్కు సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా సూచించింది. దాంతోపాటుగా రేపు విచారణకు హాజరు కమ్మని పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీస్ పైన మాకు కొంత సమయం కావాలని కూడా రామ్ గోపాల్ వర్మ తరపున న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపైన మీరు పోలీసులను సంప్రదించండి అని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు సూచించింది. దీనిపైన ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. రైట్, థాంక్యూ అశోక్.